అలాగే జనవరి 1 అందరూ ఇంట్లో ఈశాన్య దీపం వెలిగించండి. గురువుకి ఇష్టమైన దిక్కు ఈశాన్య దిక్కు. కాబట్టి అందరూ స్నానం చేశాక ఏ పూజలు చేయలేకపోయినా హాల్లో ఈశాన్యం మూల ఒక చిన్న పీట ఉంచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. దీన్ని ఈశాన్య దీపం అంటారు. హాల్లో ఈశాన్యంలో ఈశాన్య దీపం జనవరి 1 పెడితే కూడా గురుబలం విశేషంగా పెరుగుతుంది. అలాగే స్నానం చేశాక గురుబలం కోసం అందరూ దీపం పెట్టే ముందు ఈశాన్య దీపం పెట్టే ముందు తడి గంధాన్ని నుదుటన బొట్టులాగా ధరించండి. అలాగే దానాలు ఇచ్చుకునే వాళ్ళు జనవరి 1 ఇవ్వవలసిన దానం శనగల దానం. శనగల దానం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి జనవరి 1వ తేదీ ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ ఎక్కడైనా శివాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇవ్వండి. ఈ దానం మీకు గురుబలాన్ని విశేషంగా కలిగి